ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీని కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారుగా $2 బిలియన్ ముంచేసి ఎంచక్క విదేశాలకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం చోక్సీ బెల్జియంలో చికిత్స పొందుతున్నాడు. బ్యాంకు మోసం కేసులో ఆయన ఇండియాలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాలతో తాను ఇండియాకు రాలేనని మెడికల్ రిపోర్టులు ఇండియన్ అధికారులకు పంపించాడు. కాగా కేసు విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అంటున్నారు దర్యాప్తు అధికారులు. మరి చోక్సీ విచారణ ఎక్కడి దాకా వచ్చిందో ఒక లుక్ వేద్దాం. భారతీయ బ్యాంకులను కొంతమంది బడా వ్యాపారవేత్తలు దారుణంగా ముంచేశారు. బ్యాంక్ సిబ్బందితో లాలూచి పడి వేలాది కోట్ల రూపాయలు నిలువున దోచుకున్నారు. వారిలో నీరవ్ మోదీతో పాటు మెహుల్ చోక్సీ ఒకరు. ఇండియాకు చెందిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను కూడా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో ఆయన ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులను దారుణంగా ముంచేసి లండన్ పారిపోయాడు. అయితే మాల్యా విషయానికొస్తే ఇండియాలో ఆయనకు లెక్కలేనన్ని ఆస్తులున్నాయి. వాటిని ఈడీ జప్తు చేసుకుంది. ఇప్పుడు మాల్యా లండన్లో కూర్చొని తాను తీసుకున్న రుణం కంటే ఎక్కువ డబ్బులు ఈడీ వసూలు చేసింది. అంతేకాకుండా ఇంకా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తోందని తీరికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మాల్యాను లండన్ నుంచి ఇండియాకు తరలించడానికి మోదీ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసినా అక్కడి కోర్టులు మాల్యాను ఇండియాకు అప్పగించడానికి ససేమిరా అంటున్నాయి. ఒక కోర్టు ఇండియాకు అప్పగించడానికి అనుమతిస్తే అతను హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నాడు. మొత్తానికి మాల్యా ఇండియాకు రాకుండా లండన్లోనే కూర్చున్నాడు. తాను తీసుకున్న బకాయిల కంటే రెట్టింపు వసూలు చేశారని మాల్యా ప్రత్యారోపణలు చేస్తున్నాడు. ఇక మరో మోసగాడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ విషయానికొస్తే అతడు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు $2 బిలియన్ల వరకు మోసం చేసిన కేసులో సహనిందితుడు. ప్రస్తుతం బెల్జియంలో ఉన్న చోక్సీ ముంబై కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆయన తాను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారని, డాక్టర్లు త్వరలో రేడియేషన్ థెరపీ ప్రారంభించబోతున్నారని, కాబట్టి ఇండియాకు ప్రయాణం చెయ్యలేనని మెడికల్ రిపోర్టుతో పాటు సైక్రియాటిస్టు ఒపీనియన్ కూడా జత చేసి గురువారం నాడు ముంబై స్పెషల్ కోర్టుకు సమర్పించాడు. ప్రముఖ డైమండ్ వ్యాపారి అయిన చోక్సీ పిఎన్బి మోసం కేసులో 2వ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెల్జియంలో ఉన్న చోక్సీ గత కొంతకాలం నుండి కోర్టు విచారణకు ముఖం చాటేస్తున్నాడు. ముంబై స్పెషల్ కోర్టుకు సమర్పించిన పిటిషన్లో తాను 2023 నుంచి దీర్ఘకాలిక లింపోసైటిక్ లుకేమియా, లింపోమా, ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు చెప్పాడు. అలాగే గుజ్జులో కూడా లింపోమాతో బాధపడుతున్నట్లు చెబుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలోనే ఆయన లాయర్ కోర్టుకు ఈ విషయం తెలియజేశారు. తన క్లయింట్ బెల్జియంలో క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు. మెడికల్ రిపోర్ట్స్తో పాటు చోక్సీ డాక్టర్ల ఒపీనియన్ను కూడా జత చేశాడు. బెల్జియంలో ఆంట్వేర్కు చెందిన డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లను జత చేశాడు. తన పేషెంట్ మెడికల్ కండిషన్ వల్ల 100% ప్రయాణం చేయలేడు. ఈ ఏడాది సరిగ్గా 30 వరకు ఆయన బెడ్ నుంచి లేచే పరిస్థితిలో లేడని డాక్టర్ సర్టిఫికెట్లతో వివరించారు. అలాగే సైక్రియాటిస్ట్ ఇచ్చిన రిపోర్టును డైమండ్ వ్యాపారి చోక్సీ జత చేశాడు. తన పేషెంట్ అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడని డాక్టర్లు తెలిపారు. 2023లో ఆంటిగ్వాలో తనను కిడ్నాప్ చేసినప్పటి నుంచి తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని చోక్సీ తనకు చెప్పాడని సైక్రియాటిస్టు తన నివేదికలో వివరించారు. ఇక చోక్సీ చెప్పుకొచ్చేదేమిటంటే భారత ప్రభుత్వ అధికారుల ప్రోద్బలంతో తనను కిడ్నాప్ చేయడానికి యత్నించారని చోక్సీ ఆరోపిస్తున్నాడు. మరో సైక్రియాటిస్టు సెప్టెంబర్ 13, 2024లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం చోక్సీ తీవ్రమైన డిప్రెషన్తో పాటు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్నట్టు ఒక రిపోర్టులో పేర్కొన్నాడు. మొత్తానికి చోక్సీ చెప్పేదేమిటంటే తన మెడికల్ కండిషన్ వల్ల తాను ఇండియాకొచ్చి కోర్టు విచారణకు హాజరు కాలేనని, కాగా ఇండియన్ ఏజెన్సీలు చోక్సీని తరచు విచారణకు సహకరించాలని కోరుతూ వస్తున్నారు. నేరుగా కాకపోయినా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా విచారణకు హాజరు కావాలని కోరినా ఆయన మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు మాత్రం చోక్సీ చెబుతున్నట్టు మెడికల్ రిపోర్టులను అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. చోక్సీ నిజంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడా లేదా చెక్ చేసుకోవాల్సి ఉందన్నారు. కాగా ఇండియాలో కూడా క్యాన్సర్ చికిత్సకు మంచి డాక్టర్లున్నారు, ఆసుపత్రులున్నాయని చెబుతున్నారు. కావాలనుకుంటే అతను తన మాతృభూమికొచ్చి ఇక్కడే మంచి చికిత్స చేసుకోవచ్చునని చోక్సీకి సూచిస్తున్నారు.
అయితే చోక్సీ తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓసారి సహకరిస్తానని చెప్పాడంట. దీనికి మరో సీనియర్ అధికారి స్పందిస్తూ ఆన్లైన్లో అటెండ్ కావడానికి ఇది బిజినెస్ కాన్ఫరెన్స్నా అని మండిపడ్డారు. అతడు పంజాబ్ నేషనల్ బ్యాంకు చెందిన $2 బిలియన్ల అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 17,000 కోట్ల రూపాయలను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. అతన్ని కస్టడీలో తీసుకొని లోతుగా విచారణ చేయాల్సి ఉంది. అతనితో పాటు అతనికి సహకరించిన వారెవరు, సహా నిందితులు ఎవరనేది నిగ్గు తేలాల్సి ఉందని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా చోక్సీ తన దరఖాస్తులో తాను చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించలేదని వాదిస్తున్నాడు. తాను కోర్టు ముందొచ్చి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా తన మెడికల్ కండిషన్ వల్ల రాలేకపోతున్నానని తన చర్యను సమర్థించుకుంటున్నాడు. తాను బెల్జియం ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా వివరించాడు చోక్సీ. తనకు అంటిగ్వాలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల తాను రిస్క్ తీసుకుని బ్రసెల్స్కు వచ్చానని వివరించాడు. తక్షణమే తనకు వైద్య చికిత్స కోసం బెల్జియంకు చెందిన బ్రుసెల్స్కు రావాల్సి వచ్చింది. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రాణాలను పణంగా పెట్టి బెల్జియంకు వచ్చారని అన్నాడు. అయితే ఇండియన్ ఏజెన్సీలు చోక్సీని బెల్జియం నుంచి ఇండియాకు తీసుకురావాలని చూస్తున్నాయి. కాగా చోక్సీ బెల్జియంలో కనిపించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం చోక్సీ వెస్టిండీస్లో అంటిగ్వాలో ఉంటున్నాడు. అంటిగ్వాలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భయపడి మెడికల్ ట్రీట్మెంట్ పేరుతో బెల్జియంకు వచ్చాడని ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా సిబిఐ అధికారులకు చోక్సీ బెల్జియంలో ఉన్నాడని తెలుసుకున్న వెంటనే గత ఏడాది అక్కడి ప్రభుత్వానికి సమాచారం అందించారు. చోక్సీని భారత్కు అప్పగించాలని కోరింది. దీనికి అధికారికంగా భారత ప్రభుత్వం నుంచి లేఖ రాసి పంపిస్తే తాము అప్పగిస్తామని తెలిపింది. కాగా భారత ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసి బెల్జియం ప్రభుత్వానికి పంపించింది. మరి చోక్సీని బెల్జియం ప్రభుత్వం ఇండియాకు అప్పగిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. ఇక చోక్సీతో పాటు నీరవ్ మోదీ కూడా చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అతను లండన్ పోలీసులకు చిక్కి ప్రస్తుతం లండన్ జైల్లో ఊచలెక్క పెడుతున్నాడు. అయితే నీరవ్ మోదీతో పాటు మెహుల్ చోక్సీలు ఇద్దరు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మే 18, 2018లో సుమారు $2.1 బిలియన్, అప్పటి డాలర్ రూపాయి మారకం రేటు ప్రకారం చూస్తే సుమారు 14,356 కోట్లు మోసం చేశారని తేలింది. వీరిద్దరూ పిఎన్బి అధికారులతో కుమ్మక్కై మోసపూరితంగా లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ దుర్వినియోగం చేసి భారీ మొత్తంలో డబ్బును విత్డ్రా చేసుకున్నారు. నీరవ్ మోదీ నకిలీ పాస్పోర్టుతో దేశం దాటిపోయాడని చెబుతున్నారు.